ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ చెప్పారు. ఇక ఎమ్మెల్యేగా గెలుపొందిన తరువాత ఆయన తొలిసారిగా చింతలపూడికి వచ్చారు. అన్ని డిపార్ట్మెంట్లతో మాట్లాడినట్లుగా తెలిపారు. నియోజకవర్గాన్ని 3 విభాగాలుగా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, అలాగే పబ్లిక్ డెవలప్మెంట్, పబ్లిక్ వెల్ఫేర్ గా విభజించి ప్రతి నెల వాటిపైన రివ్యూ చేస్తామని తెలిపారు. అలాగే ప్రజలకు మంచి పరిపాలన అందించాలని, ముందు ప్రగతి పథంలో చింతలపూడి చూస్తారని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఇక చింతలపూడి నుంచే పరిపాలన చేస్తానని, కష్టపడ్డ ప్రతి నాయకుడికి కూడా న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని కూడా పూర్తి చేయటమే తన కర్తవ్యమని తెలిపారు. రావడం జరిగింది. మరి ఎలక్షన్లో కష్టపడ్డ ప్రతి ఒక్కరిని కూడా గుర్తించి రాబోయే రోజుల్లో కలిసికట్టుగా ఎలా పనిచేసి ఎన్డీఏని కూటమిని ఇంకా ఎలాగా బలోపేతం చేయాలనే విషయంలో పార్టీ పరంగా మాట్లాడుకోవడం జరిగింది. అలాగే అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా మీట్ అండ్ గ్రీట్ పెట్టడం కూడా జరిగింది. అన్ని డిపార్ట్మెంట్స్ కూడా 3 విభాగాలు టవర్స్గా పెట్టడం జరిగింది. ఒక్కొక్క టవర్ని, ఒక టవర్ వచ్చేసి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇంకొక టవర్ వచ్చేసి పబ్లిక్ డెవలప్మెంట్, ఇంకొక టవర్ వచ్చేసి పబ్లిక్ వెల్ఫేర్. ఈ 3 టవర్స్ మనకున్న 30 డిపార్ట్మెంట్స్ ఈ యొక్క టవర్లకి మ్యాప్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఏదైనా మీటింగ్ కానీ ఫాలోఅప్ కానీ రివ్యూ చేసినప్పుడు ఆ టవర్కి సంబంధించిన వాళ్ళని పిలుస్తాము. అది పబ్లిక్ డెవలప్మెంట్ కానివ్వండి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, పబ్లిక్ వెల్ఫేర్ కానివ్వండి. దాంతోపాటుగా ఈ 5 సంవత్సరాల్లో ప్రజలకి ఒక క్లీన్ గవర్నెన్స్ ఇవ్వాలి, మంచి పరిపాలన ఇవ్వాలి. దాంతోపాటు మన దగ్గరకు వచ్చే సివిలియన్, అది ఓటర్ కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, వచ్చిన వాళ్ళకి పని విషయంలో మనం చేసేది విజిబుల్గా ఉండాలి, ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ ఇవ్వాలని చెప్పి